రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ నేతలపై ఎంపీ భరత్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారన్నారు. రాజమండ్రిలో వైసీపీ అభివృద్ధి కనిపిస్తుంది అంటున్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆరోపణలు చేస్తున్నారు ఎంపీ భరత్. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సిటీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలకు బరిలోకి దిగబోతున్నారు. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇది హాట్ టాపిక్ కావడం జరిగింది. ఇదే క్రమంలో అసలు ఎలాంటి ఆధారాలతో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విజయవాడ, తాడేపల్లి ఈ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ హల్చల్ అనేవి ఇదివరకు చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు రాజమండ్రి నగరంలోనే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏమంటారు దీని వెనకాల? అదేనండి, ఇప్పుడు ఎందుకు పనికిరాని లోఫర్స్, రోగ్స్ పాలిటిక్స్లో ఉంటే ఇట్లానే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు నేపథ్యం ఏంటండి? పొద్దున్న లేగిస్తే వాళ్ళు వెనకాల తిరిగే వాళ్ళు ఎవరండి? ఈ పచ్చబట్టల కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రాజమండ్రిలో రాజకీయాల్లో యువత రావాలి, అందులో కూడా ఎడ్యుకేటెడ్ యువత రావాలి. అంతే తప్పితే వీళ్ళు తీసుకుని వచ్చి ఒక గాంజా బ్యాచ్ని, గాంజా కల్చర్ని పెంచేవాళ్ళు రావడం అనేది ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఇందాక నేను మీడియాలో ఫొటోస్ చూపించాను. అక్కడ హైదరాబాద్లో, రాజమండ్రి సరిపోలా, ఇక్కడ రాజమండ్రిలో ఇలాంటి కల్చర్ని డెవలప్ చేసిన డాన్లు హైదరాబాద్లో వెళ్ళి అక్కడ ఒక అతన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారని అంటే, గాంజా తీసుకెళ్ళి వాళ్ళ కార్లలో పెట్టి ఇరికించే కార్యక్రమం చేస్తున్నారని అంటే ఎంత నోటోరియస్ ఫెలోస్ అనేది ఒకసారి మీరు గమనించమని కోరుతున్నాం. అలాంటి వాళ్ళు ఏమో వెళ్ళి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం, అది ఎక్కడో నాకు తెలిసి ఎక్కడో పార్టీ ఆఫీసు అక్కడ ఫోటోలు దిగడం. అంటే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారని అంటే వాళ్ళు ఎంత నోటోరియస్ ఫెలోస్ అనేది గమనించమని కోరుతాం. అంటే మీ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళ మీద మీరు ఆరోపణలు అవి ఒకటే అండి. నా మీద ఏం ఆరోపణ చేస్తారు? ఇప్పుడు నేను ఫోటో చూపిస్తా ఉన్నా, ఇగో ఈ పిల్లోడు అక్కడ హైదరాబాద్లో కూకట్పల్లి అక్కడ చాదర్గుట్టనో ఏదో పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో దొరికాడు ఇతనితో పాటు ఇంకో ముగ్గురు. వీళ్ళంతా ఎవరండి? వీళ్ళు ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో కూడా తీసుకొచ్చి ఈ రకమైన ట్రాప్స్ చేసి గంజాయి పట్టించే స్థాయిలకు వెళ్తున్నారంటే ఇలాంటి వాళ్ళు రాజమండ్రిలో అవసరమా అని అడుగుతా ఉన్నా. అంటే గత ఎన్నికలకు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాని అంశం ఈ ఎన్నికలకి ఎందుకు? అదేనండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా తయారవుతే ఇలానే ఉంటుంది. ఒక పక్కన ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు వాళ్ళ కుటుంబం 16 సంవత్సరాలండి, 16 సంవత్సరాలు ఇక్కడ పదవుల్లో ఉన్నారు, ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఈ రౌడీలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెంచుతానా? నేను పోషిస్తానా? నేను ఇవాళ రాజమండ్రిని డెవలప్ చేస్తూ ఉన్నా. మై ఎజెండా అండ్ మై థాట్ పాలసీ ఈజ్ కంప్లీట్లీ ఆన్ డెవలప్మెంట్ యాంగిల్. ఇప్పుడు మేము ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామో అక్కడ ఏదో కోడిగుడ్డు మీద పీకే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. ఏదో చెప్తారు చూసారా, కాపీ క్యాట్లు అంటారు చూసారా, మనం ఏం చేస్తే దాని వెనకాల ఫాలో అవుతూ ఉంటాం. మేము ట్రెండ్స్ సెట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. సిటీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు, మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు అనూహ్యమైన స్పందన అండి, నేనేం పెద్దగా చెప్పక్కర్లా. ఒకసారి మీరు ప్రజలకు వెళ్ళి రాజమండ్రిలో మీరు ఎలాగ రిపోర్టర్ కింద ఉన్నారు కదా, ఒకసారి మీరు వెళ్ళి టచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా ఆధారాలతో మేము నిరూపిస్తున్నామని చెప్పి భరత్ చెప్తూ ఉన్నారు. కర్వన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.